లక్ష్మీ నరసింహుడు అంటేనే చాలా శక్తివంతం. దక్షిణ భారతదేశంలోని నవనారసింహ క్షేత్రాలలో ఒకటి ఇప్పుడు చూడబోతున్న ఈ దేవాలయం. ఈ మహోన్నత ఆలయం పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిందే. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన దేవాలయం ఇదే. ఆ మాటకొస్తే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక మహోన్నత ఆధ్యాత్మిక వైభవం. ఇక్కడి ప్రార్థనా చైతన్యం చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెబుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో 9 నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని తీర్థరాజము అని కూడా పిలుస్తారు. ఈ నది ఒడ్డునే వెలిశారు యోగా నరసింహస్వామి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కొలువయ్యారు కాబట్టి త్రిమూర్తి క్షేత్రంగా బ్రహ్మస్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ధర్మపురి ఆలయం ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాలలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. పవిత్ర గోదావరి నదిలో 3 సార్లు మునిగి పుణ్యస్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే 3 జన్మల్లో చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా, తీర్థరాజంగా, దక్షిణ కాశీగా పిలువబడుతోంది. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేత యోగ నరసింహునిగా స్వయంభూ సాలగ్రామశిలగా వెలశాడు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఈ ఆలయంలో నరసింహుడు పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. ఇది మోకాళ్లపై వంగిన అరచేతులు కలిగిన యోగ భంగిమ. ఆయన పక్కన ఆయన భార్య లక్ష్మి ఉంటుంది. ఈ నరసింహ రూపం అరుదైనదిగా చెబుతారు. అందువల్ల ఆయన భక్తుల దృష్టిలో దీని ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది. ఈ ఆలయంలో అనేక దేవతల శిల్పాలు ఉన్నాయి. 8 హనుమంతుడి విగ్రహాలు మరియు 6 అడుగుల బ్రహ్మ విగ్రహం గుర్తించదగినవి. యముడి విగ్రహం మరియు కృష్ణుడు, బలరాముడి విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ధర్మపురిని ధర్మవర్మ మహారాజు పాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అని పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట పవిత్ర గోదావరిలో స్నానం చేసి గోదావరి నదికి పూజలు చేస్తారు. ఆ తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే యమధర్మరాజు దర్శనమిస్తారు. యముణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులు లోపలికి వెళ్తారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే యమధర్మరాజు క్షేత్రం కొలువైంది. యముడిని దర్శించుకున్న భక్తులు గండదీపంలో నూనె పోసి తమను అపమృత్యు దోషాల నుంచి రక్షించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉగ్ర నరసింహుడితో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం, సాక్షాత్తు శ్రీరాముడు ఇసుకతో ప్రతిష్ఠించిన సైకతలింగం రామలింగేశ్వర ఆలయంలో దర్శనమిస్తుంది. ఇక్కడ ఆవులకు పూజ చేయడం వల్ల భక్తులపై శ్రేయస్సు ఇంకా ఆనందం కురిపిస్తుందని నమ్ముతారు. ప్రధాన దేవతను పూజించడం వల్ల వారి జీవితాల నుండి శత్రువులు, దురదృష్టాలు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అని ప్రజల ప్రగాఢ నమ్మకం.